హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. విజయ మల్టీ క్వశ్చన్ మీ ముందుకు వచ్చేసిందండి. ఈరోజు అయితే జడగ పెట్టుకునే క్లిప్స్ ఇవి కూడా కొన్ని వీడియోస్ అయితే చేశానండి. ఆ వీడియోలు ఆల్రెడీ వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు చూశారు కదా, ఇవి ఏంటి అంటే నేను 18 సంవత్సరాల నుంచి ఇటలీలో ఉంటూ ఉన్నాను. ఈ 18 సంవత్సరాల నుంచి ఇండియా వచ్చినప్పుడల్లా తెచ్చుకుంటూనే ఉంటాం. ఏదో ఈ డ్రెస్ మీదకి మ్యాచ్ అయ్యేది, ఆ డ్రెస్ మీదకి మ్యాచ్ అయ్యేదని అమ్మ నాన్న కొనిస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడికన్నా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా కొనుక్కొచ్చి ఇచ్చిని అలా తెచ్చుకుంటూనే ఉంటాము, వాడుకుంటూనే ఉంటాము. కాబట్టి ఇంకా అత్తయ్య కొంటూ ఉంటారు, ఇంకెవరు ఎక్కడ పోయినా సరే జడగ పెట్టుకున్నవి అయితే నాకు తీసుకొస్తూ ఉంటారు. నాకైతే ఆ పిచ్చి ఉందండి. కాబట్టి నాకు డ్రెస్సులు అవి నీట్గా కొనుక్కోవాలి, కాస్ట్లీ ఇలా కొనుక్కోవాలి కన్నా జడై మటుకు నీట్గా కొనుక్కోవాలని ఉంటుంది. ఇది చేతికి పెట్టుకునేది, ఇది అత్తయ్య ఎప్పుడో తీసుకున్నారండి, ఎప్పుడో తీసుకునేవి. అలాగే నేను చెప్తూ ఉన్నాను కదా, ఈ విధంగా ఎవరు ఎక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చినా ఇస్తూ ఉంటారు. అవి ఎట్లా స్టోర్ చేసుకుంటూ వాడుకుంటూ ఉంటాను. కానీ అలా వాటిని ఎలా జాగ్రత్త చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తానండి. ఇన్ని సంవత్సరాలైనా ఇవి కొన్ని వరకు రంగు పోకుండా అలాగే ఉన్నాయి. రంగు పోయిన వాటిని కూడా మనం చిన్న చిన్న మార్పులు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూశారు కదా, ఇవైతే నేను ఎలా చేస్తానంటే ఒక ప్యాకింగ్ లాగా కొనుక్కుంటానండి. ఎప్పుడైనా సరే మీరు ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు ఏంటి అంటే సింగిల్గా కొనుక్కోకండి. సింగిల్ పీస్ కొనుక్కుంటే ఏంటంటే మనకి 10 రూపీస్ అలా చెప్తూ ఉంటారు. ప్యాకింగ్ లాగా కొనుక్కుంటే ఏంటంటే 12 వస్తాయి, 80 రూపాయలు 70 రూపాయలు అలా వస్తాయి. హోల్సేల్లో ఎప్పుడైనా కొనుక్కోవాలి. నేనైతే అదే విధంగా కొనుక్కుంటూ ఉంటాను. మీకు అర్థమైపోతుంది. ఒక్క మోడల్లోనే అన్ని కలర్స్ నా దగ్గర ఉంటాయండి. ఇప్పుడు మీరు క్లాతే కనిపిస్తున్నాయి కదా, దాంట్లో అన్ని కలర్స్ అయితే నా దగ్గర ఉంటాయి. అలాగే నేను ఏంటంటే ప్యాకింగ్ తీసేసుకుంటాను. అలా తీసుకోవడం వల్ల మనకి మనీ విధంగా సేవ్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే కనుక మనకి ఎక్కువ కాలం కూడా మన్నుతాయండి. ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ కాలం మన్నుతాయి. చూశారు కదా, అవి రాళ్ళకి కూడా క్లిప్స్ చాలా ఉన్నాయి. రాళ్ళకి అయితే ఎక్కువ శాతం అమ్మ వాళ్ళే కొంటారండి. నేనైతే ప్లెయిన్గా డైలీ యూజ్కే కొంటూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు కొనిస్తూ ఉంటారు కాబట్టి మనం కొనుక్కునే అంత అయితే నేను చెయ్యను. ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే టెంపుల్స్కి అట్లా వెళ్తూ ఉంటారు కదా బయటకు, అలాంటప్పుడు కూడా వాళ్ళకి నచ్చినవి కొనుక్కొస్తూ ఉంటారు. అత్తయ్యనో అమ్మనో వాళ్ళకి ఎవరికి నచ్చితాయి కొంటూ ఉంటారు, అవి పెట్టుకుంటాను. నిజం చెప్తానండి ఈ వీడియోలో ఒక విషయము, నాకైతే ఇంతవరకు ఏ వస్తువు నేను ఓన్గా కొనుక్కొని ఇదే పెట్టుకోవాలి ఇదే వేసుకోవాలి అని అయితే ఎప్పుడూ అనుకోనండి. ఏదైనా సరే ఎవరు కొనిచ్చినా నేను ఇష్టపడుతూ ఉంటా. ఈ కాలం పిల్లలు ఎలా ఉంటుంది అంటే ఇది మేము కొనుక్కోవాలి, వాళ్ళకుంది నాకొద్దు, నాకు కొత్త మోడల్గా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళే ఉన్నారు. కానీ పేరెంట్స్ కొనిచ్చారు అది వేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ కాలంలో ఎవ్వరూ లేరండి నాకు తెలిసి అయితే. ఇంకా పిల్లలందరూ ఏంటంటే షాప్కి మేమే వెళ్ళి కొనుక్కోవాలనుకుంటూ ఉంటారు. మాకైతే అలా కాదండి. ఎవరు కొనిచ్చినా సరే, అమ్మ కొనిచ్చినా అత్తయ్య కొనిచ్చినా ఎవరు కొనిచ్చినా వంక పెట్టకుండా వేసుకుంటూ ఉంటాను. ఆ విధంగా క్లిప్స్ కూడా అలాగేనండి. వాళ్ళు కొనిచ్చిన క్లిప్స్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర. కలెక్షన్ మొత్తం మీద సగానికి పైన వాళ్ళు ఇది చూపించాను కదా ఇప్పుడు స్టోన్స్ క్లిప్, అదైతే కనుక ఒక ఇయర్ నా బర్త్డేకి అమ్మ కొనిచ్చారు. అలా ఒక్కొక్కటి ఒక్కో గుర్తుగా ఉంటూనే ఉంటాయి. ఇంకా నేను చెప్పాను కదా, ఎప్పుడైనా సరే హోల్సేల్లోనే కొంటాను, సింగిల్గా అయితే నేను ఎప్పుడూ కొననండి. మీకు ఈ వీడియోలో ఏ క్లిప్స్ నచ్చినాయి నేను క్లియర్గా చూపించకుండా ఇట్లా పెడుతూ ఉన్నాను కదా, మీరు జూమ్ చేసి ఒక్కసారి చూడండి. మీకు ఏ క్లిప్ నచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. నేనైతే స్టోన్స్ క్లిప్స్ ఎక్కువగా అంటే ఇష్టపడతాను. కానీ ఎలా అంటే ఏదన్నా ఫెస్టివల్కి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు సరదాగా పెట్టుకోవడానికి క్లిప్స్ వాడతానండి. నార్మల్గా అయితే నేను మామూలు క్లిప్సే పెడతాను, ఫ్లక్కర్స్ పెడతాను, లేదంటే బనానా క్లిప్స్ పెడతా. ఇప్పుడు మీకు పైకి కనిపిస్తున్నాయి కదా నల్ల క్లిప్స్, అవైతే కనుక ఏంటి అంటే ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది కానీ ప్లాస్టిక్ కాదండి, అది కొమ్ములతో ఏదో కొమ్ముతో చేసిన క్లిప్స్ అండి. అవి నేను ఇక్కడే తీసుకున్నాను. ఆ బ్లాక్ క్లిప్ అయితే ఇక్కడే తీసుకున్నాను. చాలా కాస్ట్ అయితే పడిందండి ఇక్కడ. ఇంక ఇవన్నీ అలాగేనండి. చూడటానికి ఒక్కొక్క మోడల్లో ఉంటాయి క్లిప్స్. మనం ఒక్కొక్క డ్రెస్ మీదకి ఒక్కొక్కటి మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా అయితే కొనుక్కుంటూ ఉంటాం. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిగిలిన వీడియోస్ వస్తున్నాయి కదా, ఇవే వస్తాయండి. ఇవే ఇంకా నేనైతే ఎలాంటిది నాకు చిన్న అలమార్ ఉంది, అలమార్ మొత్తం నా క్లిప్స్ కలెక్షనే ఉంటాయి. బనానా అని, ఫ్లక్కర్స్ అని, మామూలు క్లిప్స్ అని ఇదే విధంగా ఉంటుంది. ఇంకా ముందు వీడియోస్లో అవి కూడా చూపించేస్తాను. వీక్లీ ఒక వీడియో వస్తూ ఉంటుంది కదా,
ప్రతి వీక్ ఒక వీడియో అయితే ఇవి అయిపోయిందా పెడుతూ ఉంటాను. మీకు వీటిల్లో ఏ క్లిప్ నచ్చిందని చెప్పండి. నేను ఇప్పుడు చూపిస్తున్న క్లిప్ అయితే ఫుల్ స్టోన్స్ అండి, నెమలి. ఆ క్లిప్ మీరు వీడియోల్లో కూడా చాలా వీడియోస్లో చూసుంటారు. నేను చాలాసార్లు ఆ క్లిప్ పెట్టుకోవడం కూడా జరిగింది. ఇంకా చూస్తున్నారు కదా, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో మోడల్. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మెసేజ్ చేయొచ్చు, కాల్స్ అయితే చేయకండి. ఈ క్లిప్స్ ఎలా స్టోర్ చేసుకోవాలంటే, మనం వాడి అయిపోయిన తర్వాత నీట్గా పేపర్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసి పెట్టుకోండి. అప్పుడైతే ఎక్కువ కాలం మన్నుతాయి. లేదు మనం తడిగా తీసుకొచ్చి అన్ని క్లిప్స్లో వేస్తే కనుక అవి పాడైపోతూ ఉంటాయి. మనం పెట్టుకున్న తర్వాత తీసిన తర్వాత ప్లాస్టిక్ అలాంటివి అయితే కడిగేసి శుభ్రంగా తుడిచిపెట్టుకోవచ్చు. స్టోన్స్ అయితే కనుక పేపర్ పెట్టి నీట్గా తుడిచేసి ఒక 5 minutes ఆ పేపర్లో కానీ క్లాత్లో కానీ చుట్టి పెట్టండి. తర్వాత తీసేసి ఇలా ర్యాక్లో వేసేసుకోవచ్చు. ఈ ర్యాక్ ఏంటంటే చుట్టూ సేఫ్టీగా ఉంటుంది. అడుగున పేపర్ వేసేసాను కదా, ఇంకా పైనుంచి ఇంకో పేపర్ వేసి ఇలా పెట్టేసుకుంటానండి. స్టోన్ క్లిప్స్ కూడా నేను కవర్లో అయితే పెట్టను, ఇలాగే పెడతాను. కానీ వాడైపోయిన తర్వాత మటు తుడవటం అనేది మెయిన్ చేస్తానండి. లేదు ప్లాస్టిక్ ఇలాంటివి అయితే కడిగేసి పెట్టుకుంటా, తీసి ఎమ్మటే మనం అలమారలో పెట్టడం అయితే చెయ్యకండి. అలా చేయటం వల్ల క్లిప్స్ అనేది పాడైపోతూ ఉంటాయి. అవి ఇనపై ఉంటాయి కదా, అవి కూడా తుప్పొచ్చి ఇరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఆ పని అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. నా క్లిప్స్ కలెక్షన్ ఎలా ఉంది, ఇదైతే ఒక ర్యాక్ అండి. మరొక ర్యాక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అది కూడా ఇక్కడ పక్కనే చూపిస్తానండి. ఇంకా ర్యాక్స్ అనేది వస్తూ ఉంటాయి కదా, ఆ వీడియోస్ అన్నీ చూసేసేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో వచ్చేస్తాను.